ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభైన యేసు శుభనామమున కూడి వచ్చిన వారందరూ కూడా ఈ సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఒక నూతన టాపిక్ని చెప్పబోతున్నాను. అదేమనగా స్పిరిచువల్ మదర్హుడ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఆధ్యాత్మిక మాతృత్వం మరియు కృత్రిమ మేధస్సు. ఆధ్యాత్మికమైన మాతృత్వం అంటే ఏంటి? కృత్రిమమైన మేధస్సుకును ఈ స్పిరిచువల్ మదర్హుడ్కు సంబంధం ఏమైనా ఉందా? ఇటువంటి విషయాలను మనము ధ్యానం చేద్దాం. రేపు వచ్చే ఆదివారము 10వ తారీఖు ఇంటర్నేషనల్ మదర్స్ డే. గత ఏడాది కూడా మీకు మదర్స్ డే రోజుని వాక్యం చెప్పి ఉన్నాను. ఈ ఈసారి 2 సెర్మన్స్ మీకు అందించబోతున్నాను. మొదటిది స్పిరిచువల్ మదర్హుడ్. సో ద బిబిలికల్ మోడల్ ఆఫ్ మదర్హుడ్. మదర్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయం మీద లాస్ట్ చెప్పి ఉన్నాను. ఈసారి కొంచెం లోతైనటువంటి అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆత్మలు పోషింపబడాలి. సంఘంలో, విశ్వాసుల్లో ఆత్మలు పోషింపబడాలి. ఆత్మలకు సరైనటువంటి ఆత్మీయాహారం అందజేయబడాలి. అదేవిధంగా విశ్వాసులతో మానవ సంబంధాలు, అదేవిధంగా లేఖనాత్మక వివరణ సంబంధాలు ఇవన్నీ కూడా వారితో గడుపుతూ ఉండాలి. అంటే ఆధ్యాత్మిక మాతృత్వం అనేది బైబిల్‌లో అదొక రకమైనటువంటి కాన్సెప్ట్, భావన. అది ఓన్లీ తల్లులే ఆధ్యాత్మిక మాతృత్వాన్ని అందిస్తారనే విధానంలో ఉండదు. ఆధ్యాత్మిక మాతృత్వం అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల ఆత్మలను తగిన విధముగా పోషించుట. స్త్రీలు ఒకవేళ పెద్దలైనటువంటి స్త్రీలు పెద్ద గర్ల్స్‌ని, బాయ్స్‌ని ఆధ్యాత్మికంగా వారు పోషించాలి. అలాగే వారికి ఏది మంచిదో, ఏది సరైనదో, ఏది చెడ్డదో, ఏది సరైన మార్గం కాదో వారికి చెబుతూ వారి ఆధ్యాత్మికమైనటువంటి పెరుగుదలను ప్రోత్సహించాలి. అంటే విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక పెరుగుదలకు ఈ స్పిరిచువల్ మదర్హుడ్ అనేది అది చాలా అవసరం. అది మామూలు బయలాజికల్ మదర్స్ నుంచే వచ్చేది కాదు. ఇతరుల నుంచి కూడా, పురుషుల నుంచి కూడా వచ్చేది ఇది. సో యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రతిబింబించే విధంగా జీవితానికి జీవితం, అంటే ఒక జీవితాన్ని నిలబెట్టడానికి ఇంకొక జీవి, అంటే ఒక విశ్వాసిని బలపరచడానికి ఇంకొక విశ్వాసి బలపరచడమే ఈ స్పిరిచువల్ మదర్హుడ్ అవుతుంది. అంటే యేసు యొక్క ప్రేమను మనము ఎల్లవేళలా అందరికీ, మన సంఘస్థులకు, ముఖ్యంగా మన సంఘస్థులకి, తర్వాత బయట వారికి, తర్వాత సంఘేతరులకు, అవిశ్వాసులకు ముందు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఈ స్పిరిచువల్ మదర్హుడ్ అనేది సంఘంలోనే ప్రారంభం అవ్వాలి. అది చెప్పాను కదా, బయలాజికల్ మదర్హుడ్ లాంటిది కాదు ఇది. బయలాజికల్ మదర్హుడ్ అంటే మన సొంత అమ్మా నాన్నలు పిల్లల్ని ఫెయిత్‌లో, విశ్వాసంలో పెంచి పోషిస్తారు. వారిలాగే సంఘంలో ఉన్నవారు కూడా ఆ విశ్వాసములో అభివృద్ధి పొందే విధముగా ఇతరులను చూడాలి. ఆధ్యాత్మిక మాతృత్వానికి బైబిల్ సంబంధిత పునాదులను చూద్దాం. బిబిలికల్ ఫౌండేషన్ ఆఫ్ స్పిరిచువల్ మదర్హుడ్. అంటే ఇక్కడ మా మొదటిది తీతు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మోడల్ అంటారు దీన్ని. అంటే ఈ ఈ తీతు 2వ అధ్యాయం యొక్క నమూనా ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి యువతులను దేవుని యొక్క మార్గంలో నడిపించే విధముగా పెద్దలైనటువంటి వాళ్ళు, అంటే మ్యారీడ్ అయ్యి మదర్స్‌గా ఉన్నవాళ్ళు కృషి చేయడం. అంటే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను ఆధ్యాత్మికంగా బలపరచడానికి స్త్రీలు కృషి చేయాలి. దాన్ని టైటస్ 2 మోడల్ అంటారు.
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 వచనంలో ఏముందంటే, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. యు మస్ట్ టీచ్ వాట్ ఈస్ అప్రోప్రియేట్ టు సౌండ్ డాక్ట్రిన్. ప్రతి చోట కూడా మనకి సౌండ్ డాక్ట్రిన్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అంటే సౌండ్ డాక్ట్రిన్ అంటే ఒక ఖచ్చితమైనటువంటి హితబోధ సరి అయినటువంటి బోధ, దాన్ని నువ్వు బోధించము అంటున్నాడు. అలాగే పెద్దలైన వాళ్ళు మిగతా విషయాల్లో శ్రద్ధ కాకుండా ఈ బోధించడంలో శ్రద్ధ చూపించాలి అని తీతు స్త్రీల గురించి మెయిన్గా రాస్తున్నాడు. 5వ వచనంలో అంటాడు, మంచి ఉపదేశం చేయవారై ఉండాలి, బోధించేవారై ఉండాలి. ఈ విధముగా ఆ స్త్రీలు సంఘములో ఉన్నటువంటి యవనస్తులను బలపరచటం. మనం చాలా మందిని చూస్తున్నాం. మన సంఘంలో 27 ఏళ్ళ పాటు వాక్యాలు విని, వాళ్ళు కూడా స్పిరిచువల్‌గా మెచ్యూర్ అయ్యి, కొంత జ్ఞానము వారు సంపాదించిన పిదప ఇతరులకు పంచే విధంగా వారు కృషి చేస్తున్నారు. ఒకవేళ తక్కువ మందైనా, 10 మందైనా, 20 మందైనా, 30 మందైనా, 100, 1000 మందైనా పర్వాలేదు గానీ, ఇతరులకు అంటే సంఘములో ఉన్నటువంటి మిగతా వారికి ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను బోధించుచు విశ్వాసంలో బలపరిచే కార్యక్రమంలో ఆల్రెడీ మన వాళ్ళు ఉన్నారు. దానికి దేవునికి వందనాలు. ఇప్పుడు పెద్దలే వృద్ధులైపోయిన వాళ్ళే కాదు కానీ యవనస్తులు కూడా మిగిలిన యవనస్తులను మిగిలిన కొత్త విశ్వాసాలను బలపరిచే క్రమంలో కార్యక్రమాలు జరపడం అనేది చాలా ఆశ్చర్యకరం. మన సంఘంలోనే మనం చూస్తున్నాం. తర్వాత రెండవది తీతు మోడల్ అయిపోయింది. రెండవది అపోస్తులిక్ మోడల్. స్పిరిచువల్ మదర్హుడ్ను బలపరచడానికి అపోస్తుల నమూనాన్ని కూడా మనం చూడాలి. అపోస్తులైన పౌలు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-12లో రాసిన వాక్యాలు ఏం తెలియజేస్తున్నాయంటే, ఒక తల్లి తన పిల్లలను సంరక్షించడానికి, బలపరచడానికి డేస్, మంత్స్ బేబీకి పాలిస్తుంది. అలాగా ఒక తల్లి, పాలిచ్చే తల్లి పిల్లలను ఏ విధంగా సంరక్షిస్తుందో, అలాగా తన పరిచర్య ద్వారా విశ్వాసులను సంరక్షిస్తున్నట్లుగా పౌలు గారు వివరించాడు. ఆ విధముగా చిన్నప్పటి నుంచి పెద్దవారు అయ్యేటప్పటికి మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చే విధముగా చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక జీవితాన్ని మనము వారికి అలవాటు చేయాలని పౌలు గారు చెప్తున్నాడు. అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని పోషించడం అంటే we must nourish the spiritual enrichment in the believers. అదే పరిచర్యకు కేంద్ర బిందువు అని కూడా పౌలు గారు అంటాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-12లో వరకు చూడాలి. ఇందులో మనము కొన్ని వాక్యాలను చూస్తే 7వ వచనంలో స్తన్యమిచ్చు అంటే పాలిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులై ఉంటిమి. అంటే అంత వినయ విధేయతలతో మేము మీ దగ్గర మేము ఉన్నాము. అంటే బోధించేవారు అంత జాగ్రత్తగా వినేవారిని చూడాలని దీని అర్థం అన్నమాట. సో మేము మీ మధ్య ఉండేటప్పుడు చాలా ఒక సాత్వికంతో ఉండి వాక్యాన్ని మేము బోధించి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నామని పౌలు గారు ఇక్కడ చెప్పాడు తెస్సలోనిక సంఘానికి. అదేవిధంగా మేము మీ మీకు మీ సువార్త విషయంలో 8వ వచనంలో చూస్తే మా ప్రాణాలను కూడా మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అంటే మిమ్మల్ని అంతగా ప్రేమించాం. ఓ విశ్వాసులారా, మీ బట్టి మేము మిమ్మల్ని పాలిచ్చే తల్లిగా మేము బిడ్డలుగా మిమ్మల్ని గౌరవించడమే కాకుండా మీ కొరకు మేము మా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడి అనేక ఆటంకాలు ఎదుర్కొంటూ మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్తున్నామని తెస్సలోనిక రాసిన పత్రికలో రాస్తున్నాడు. దిస్ ఇస్ అపోస్టలిక్ మోడల్ అంటారు. సో ఇంకా వాక్యములో ఈ మోడల్లో ఈ 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే దేవుని రాజ్యం అంటే క్రీస్తు రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించు ధైర్యపరచు సాక్ష్యం ఇచ్చుచున్నాం.
అంటే మరి మోసెస్ గారు మీరు 27 ఏళ్ల నుంచి వాక్యం చెప్తున్నారు కదా సంఘానికి. ఏంటి ఈ ఈ యొక్క పరిచర్యలో ఉన్నటువంటి మర్మం ఏంటని మీరడిగితే, దేవుని రాజ్యానికి, మహిమకు, దేవునికి తగినట్టుగా మనము నడుచుకునే విధంగా వాక్య పరిచర్య జరుగుతుంది. అంటే అన్‌నాలెడ్జబుల్ పీపుల్ బిగినింగ్‌లో ఇంకా చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాక్యాన్ని అడల్ట్స్ అయ్యే వరకు వాళ్ళకి వాక్యం చెప్పడం అంటే అది దేవునికి తగినట్టు విధంగా మనము మార్పు చెందే విధంగా మనం వారిని తయారు చేస్తూ, దేవుని రాజ్యానికి అర్హులుగా మనం వారిని చేస్తున్నామనమాట. దట్స్ వాట్ ఐ హావ్ డన్ ఇట్. ఆ విధంగా దేవుని మహాకృపను బట్టి ఇప్పుడందరూ కూడా ఒక 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 వ్యక్తి అనేక ఆహ్, దీపాలని వెలిగించినట్లుగా అనేకమైన దీపాలని ఇప్పుడు దేవుని రాజ్యానికి వారు కూడా వారి తరంలో కృషి చేసే విధంగా మనం తయారు చేస్తున్నాం. దీన్ని అపోస్తలిక్ మోడల్ అంటారు. మేరీ ఆధ్యాత్మిక మాతృత్వానికి గొప్ప ఉదాహరణ మరియమ్మ. ఈమె విశ్వాసము, పవిత్రత అంటే పరిశుద్ధత మరియు నమ్మకముగా దేవుని మా మాటలను నమ్మి ఆ విధంగా ఉండడం, కృపాక్రమములో ఒక తల్లిగా ఆమె నిలిచింది. సో, మరియా దయాప్రాప్తురాల నీవు గర్భము పరిశుద్ధాత్మ వలన గర్భము దాలుస్తావు అంటే వెంటనే ఆమె నో అనలేదు. పురుషుని ఎరుగిన దానిని నాకు ఇదిలాగా సంభవం అవుతుంది అని ప్రశ్న వేసినప్పుడు, అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుందంటే, నేను దేవుని యొక్క దాసురాలను. నేను దేవుని మాటకే కట్టుబడి ఉంటానన్న విధంగా ఆమె యేసు పుట్టుకలో ఆ గొప్ప విశ్వాసాన్ని వెల్లడి చేసింది. అదే విధంగా మరి ప్రభువుని పెద్దయ్యాక కూడా విడవకుండా సిలువ మ్రాను దగ్గర అందరూ పారిపోయినా, ఆ సిలువ క్రింద భాగంలో ఆమె ఉండి విలపించినట్లుగా చూస్తున్నాం. సో, మరియా నేను ప్రభువు దాసురాలను లోకాసువార్త 1:39లో అని ప్రభువు నీ చిత్తమే జరుగునుగాక అన్న విధముగా ఆమె మరి దేవుని చిత్తానికి లోబడింది. దానికి కావాల్సిన గొప్ప విశ్వాసం, విధేయత చూపడంలో ఒక మోడల్‌గా ఆమె స్పిరిచ్యువల్ మదర్‌హుడ్‌గా ఉన్నట్టుగా మనము గమనిస్తున్నాము. 19వ అధ్యాయం యోహాను సువార్త 19, 26, 27లో యేసు ప్రభువు ఆ యొక్క సిలువ మ్రాను దగ్గర ఉన్నప్పుడు ఆహ్, యోహాన్ని చూసి, "అమ్మా ఇదిగో నీ కుమారుడు" అని ఆ యోహానుతో అంటూ శిష్యునితో, "ఇదిగో నీ తల్లి" అని చెప్పినప్పుడు మరియా సమస్త శిష్యులకును ఒక ఆధ్యాత్మిక తల్లిగా, యోహానుకే తల్లిగా కాకుండా అందరూ యోహానుతో పాటు పారిపోయిన శిష్యులకి, ఈ మొత్తం ప్రభువుని విశ్వసించే శిష్యులందరికీ ఒక తల్లిగా మారినట్లుగా చాలామంది నిపుణులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అదేవిధంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1, 11 వచనంలో కానా వివాహంలో యేసుప్రభుతో పాటు ఉన్నప్పుడు, ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయినటువంటి సందర్భంలో, ఆ వివాహము లో ఉన్నటువంటి వారికిని, వివాహం జరిపించుచున్నటువంటి వారికిని యేసు ప్రభువుకి మధ్యవర్తిగా ఆమె నా ఉన్నది. ఎలాగంటే, ఆమె అక్కడ ఉన్నటువంటి పనివాళ్ళతో మీరు యేసు చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినది మీరు చేయండి అనే విధంగా మరి ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించింది. ఆ విధముగా ఆమె విజ్ఞాపన, ఆమె విజ్ఞాపన ఫలించిందక్కడ. అదే విధంగా మరి అపోస్తల కార్యంలో 1 అధ్యాయం 14 వచనంలో మేడ గదిలో అందరి శిష్యులతో పాటు ఆమె ప్రార్థిస్తూ ఉండేదని చూస్తున్నాం. ఆమె మొదటి చర్చ్‌లో మొదటి సంఘంలో ఆమె ఒక పోషించే తల్లిగా, విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఆమె ఆదర్శంగా నిలిచబడింది. అంటే స్పిరిచ్యువల్ మదర్‌హుడ్‌కి మేరీ గొప్ప వ్యక్తిగా మనము చూడవచ్చును. తర్వాత మెంటర్‌షిప్ మార్గదర్శకత్వం. స్పిరిచ్యువల్ మదర్‌హుడ్‌లో ఇంకొకటి ముఖ్యమైనది మార్గదర్శకత్వం. అంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి విశ్వాసి తన జ్ఞానాన్ని మనము ఆయన ఇతరులకు పంచుకుంటూ
వాళ్ళ జీవితాన్ని కూడా తీర్చిదిద్దాలి. దట్ మెంటర్‌షిప్ అంటారు దాన్ని. ఇప్పుడు నేను కొంత జ్ఞానం నాకుంది. గత 27 ఏళ్ల నుంచి నేను వాక్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. వాక్య విశ్లేషణ చేస్తున్నాను. విసుగుదల లేకుండా నేను, విసుగుదల లేకుండా మీరు వింటున్నారు. పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఈ పని చేయగలుగుతున్నాం. దేవునికి వందనాలు. నా నాలెడ్జ్‌ని మీకిచ్చిన తర్వాత, ఇప్పుడు బ్రియాన్ మోజెస్ కూడా యూత్ పాస్టర్‌గా ఈవినింగ్ సర్వీస్ కూడా చేయగలుగుతున్నాడు. బయట సంఘాల్లో చెప్పగలుగుతున్నాడు. సువర్ణరత్నం, సంధ్య, సుషాన వీళ్ళంతా కూడా పాత జనరేషన్ అయిపోయినప్పటికిని కొత్త జనరేషన్ వారికి పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం వచ్చింది. వీరు నేను వీరికి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ట్రాన్స్‌ఫర్ చేసే విధానంలో నేను కొంతవరకు సక్సెస్ అయ్యాను. వీరు ఇప్పుడు మిగతా వారందరికీ కూడా సంఘములో వారికి, బయట వారికి కూడా క్రీస్తు యేసుని గూర్చిన జ్ఞానాన్ని వారు ఇవ్వడానికి వారి జీవితాలు తీర్చిదిద్దడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సంధ్య, లల్లి వీరు ఫ్రైడే నాడు ప్రేయర్ మీటింగ్ పెట్టమని నేను చెప్పలేదు. వాళ్ళే ప్రేయరు మేము ముందు ఫాస్టింగు శ్రేయలకన్నారు. అందరూ ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. సో, వారు ఆ యొక్క కార్యక్రమాన్ని చెప్పమని నేనేమి గైడెన్స్ ఇవ్వలేదు. వారికి వారే పెద్దల సహాయంతో కమల మేడం, అదేవిధంగా ఆహ్, ఆహ్, సూజన్ గారు వీళ్ళంతా ఇనిషియేటివ్ అంటే ఒక ప్రోత్సహింపబడి వారికి వారే వారి జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ ప్రార్థన చేసుకునే విధంగా ఒక కేపబుల్ పర్సనాలిటీగా, మెంటర్స్‌గా, మెంటర్‌షిప్ వచ్చినటువంటి వారిగా ఉండడం వల్ల అనేక మందికి వారు కూడా ఉపయోగపడుతున్నారు. దేవునికి వందనాలు. వారికి కూడా దేవునికి వారికి వారికి బ్లెస్సింగ్స్. దేవునికి వందనాలు. సహాయం చేయడానికి బైబిల్‌లో కొన్ని ముఖ్యమైన ఉదాహరణలున్నాయి. అంటే ఇతరులను మెంటర్‌షిప్ అంటే, మదర్‌హుడ్ అంటే ఇతరులను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడంలో మన జ్ఞానాన్ని వారికి పంచడం. దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ ఇట్. ఆ జ్ఞానం లేకే అనేక మంది నశించిపోతున్నారు. ఆ జ్ఞానం లేకపోవడం వల్లే అనేక మంది ఫేక్ క్రిస్టియన్స్‌గా ఉంటున్నారు. క్రీస్తు యేసుని గూర్చిన జ్ఞానం లేకపోవడం వల్లే చాలామంది ఏమి ఆరాధన చేస్తున్నాము, ఏం వాక్యం వింటున్నాము లేకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌కి, సంతోషానికి చర్చెస్‌కి వెళ్తున్నారు. ఆరాధకులు కూడా అలాగే చేస్తున్నారు. అకుల, ప్రిస్కిల్లాలనే వాళ్ళు ఉన్నారు బైబిల్‌లో. అకుల, ప్రిస్సిల్ల, యాక్విల, ప్రిస్సిల్ల. ఈ అకుల, ప్రిస్సిల్లలు తెలుగులో అయితే అకుల అంటారు. ఇంగ్లీష్‌లో యాక్విలా అంటారు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం అంతా కూడా వీరి గురించే కేటాయించబడింది. వీరు బాగా చదువుకున్నవారు. కొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథాల్లో సత్యాలు తెలిసిన వాళ్ళు. యేసుని గూర్చిన జ్ఞానం మెండుగా వీరికుంది. అపోలో అనేవాడు విద్వాంసుడున్నాడు. అపోలో అనేవాడు కూడా పాత నిబంధన గ్రంథంలో మంచి పటిష్ఠుడు. అయితే ఆయనకి కొత్త నిబంధన గ్రంథంలో అంటే యేసుని గూర్చిన జ్ఞానంలో చాలా అనుమానాలున్నాయి. వారు అతనిని ఇంటికి పిలిచి వారి అతనికున్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి దేవుని వాక్యాన్ని పూర్తిగా వివరించారు. ఆ జ్ఞానం ఉందాళ్ళకి దేవుడిచ్చాడు. దాన్ని ఇతరులు డౌట్స్ క్లియర్ చేయడానికి, లేఖనాలు బోధించడానికి తమకు కలిగిన జ్ఞానాన్ని అపోలోకి కూడా ఇవ్వడం జరిగింది. ఇది అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. బర్నబాసు, పౌలు విన్నారు. యాక్చువల్‌గా పౌలు కంటే ముందుగా యేసు గురించి తెలుసుకున్నవాడు, యేసు శిష్యుడిగా బర్నబా మొదలుపెట్టాడు యాత్రలో. మా పౌలు గారు కూడా ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉండేవారు. అసలే ఈ పౌలుని కనుగొన్నవాడు బర్నబా. కానీ గ్రాడ్యుయల్‌గా పౌలు దేవుడు ఎక్కువగా హెచ్చించాడు. మనము ఒకసారి ఈ అపోస్తల కార్యములు 9దో అధ్యాయం 26, 27 చూస్తే అక్కడ మా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ పౌలుగా మారకముందు సౌలుగా ఉండేవాడు. సౌలు పౌలుగా అయిన తర్వాత చంపేయాలని యూదులు చాలామంది ప్రయత్నించారు. ఆహ్, మ 26వ వచనంలో చూస్తే 9:26లో యెరూషలేములోనికి వచ్చాడు.
శిష్యులతో యేసు శిష్యులతో కలుసుకొనడానికి ప్రయత్నం చేశాడు. యాక్చువల్‌గా పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రిస్టియన్స్‌ని హింసించేవాడు, చెరపట్టేవాడు. అయితే ఆ కళ్ళు అంధత్వం అయినప్పుడు యేసు ప్రభు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అనే మాటలు విన్న తర్వాత ప్రభు పరిచర్య మొదలుపెట్టాడు. సౌలు చాలా గొప్ప, మీకు చెప్పాను ఇదివరకు, గమాలియేల్ దగ్గర పాత నిబంధనపు గ్రంథంలో ఎక్స్‌పర్ట్ దగ్గర శిక్షణ పొందినవాడు. డబ్బున్నవాడు. మంచి ఆహ్, హై హై క్లాస్ కమ్యూనిటీ. అలాంటి సౌలు పౌలుగా మారిపోయిన తర్వాత యేసు శిష్యులు పరిచర్య చేస్తూ ఉండండి, సువార్తను చెప్తుంటే వారితో కలవడానికి మిగతా వాళ్ళు భయపడిపోయారు. బాబోయ్! ఈ క్రిస్టియన్స్‌ని మొన్నటి వరకు హింసించేవాడు, ఈడు మన దగ్గరికి వస్తున్నాడు ఏంటని. అయితే 27 వచనంలో మీరు చూస్తే బర్నబా సౌలును పౌలు అయిపోయిన తర్వాత దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొనొచ్చి శిష్యుల దగ్గరికి తీసుకొనొచ్చి, అప్పుడు ఏమైతే త్రోవలో జరిగిందో, ప్రభువుని చూసాడు, కళ్ళు గుడ్డివైపోయాయి, ప్రభు అతనితో మాట్లాడాడు అన్న విధానములో ఆహ్, పౌలుని బర్నబా తన మిగతా శిష్యుల దగ్గర డిఫెండ్ చేసి ఆదరించాడు. తర్వాత యేసు డమాస్కస్‌లో యేసు నామం బట్టి ధైర్యంగా బోధించాడు అని వివరంగా చెప్పాడు. అంటే ఈ ఈ అధ్యాయంలో బర్నబాసు పౌలు గారిని పౌలు గారి గురించి యేసు శిష్యులు భయపడుతున్నప్పుడు పౌలుకి అండగా నిలిచి శిష్యులందరినీ కూడా అతని మీద విశ్వాసం పెట్టండి అని ఒక మార్గదర్శకత్వాన్ని చూపించాడు. ఆ కాలక్రమేణా పౌలు ఒక ప్రధాన నాయకుడిగా ఎదిగాడు. మనకి బైబిల్‌లో కొత్త నిబంధన గ్రంథంలో అన్ని పౌలు గారి యొక్క ఉత్తరాలే ఎక్కువుంటాయి. అపోస్తుడైన పౌలు. ఆ విధంగా ఇనీషియల్ స్టేజెస్‌లో పౌలుకు మార్గదర్శకత్వం వహించిన వాడు ఎవరంటే బర్నబాస్. తర్వాత విడిపోయారు, అది వేరే విషయం అనుకోండి. ఆ విధంగా మెంటర్‌షిప్‌లో ఇతరులను మనం ప్రోత్సహించాలి. అది మనకు ఒకవేళ ఇబ్బందికరమైన ఇతరులను ప్రోత్సహించే విధానంలో ఉండాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పౌలు తిమోతి మీద శ్రద్ధ వహించాడు. తిమోతి మీద ఇన్వెస్ట్ చేశాడు. అంటే పౌలు గారు ఇప్పుడు తిమోతికి మార్గదర్శకత్వం వహించాడు. బర్నబా ఏమో సౌలుకి మార్గదర్శకత్వం వహించాడు. ఇప్పుడు పౌలు తిమోతికి అంటే ప్రభువు పట్ల వారికున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేశారు. కేవలము దేవుని వాక్యాన్నే కాకుండా తన సొంత ఆత్మను కూడా ఇస్తానని అన్నాడు. ఎవరు? పౌలు. అంటే ఇదొక లోతైన సంబంధం. నా ఆత్మ అంటే నా ప్రాణాన్నే నీకిచ్చేస్తాను అన్న విధంగా ఆహ్, ఈ పరిచర్యలో పౌలు తిమోతికి మార్గదర్శకత్వం వహించాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు మాకు తెస్సలోనికీయులకి రాస్తున్నాడు పౌలు. బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణాలను కూడా మీకు ఇచ్చేయడానికి సిద్ధపడాం. విశ్వాసుల గురించి ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఒక డీప్ రిలేషన్ గురించి ఇక్కడ పౌలు చెబుతున్నాడు. అంటే మనం కూడా సువార్త విషయంలో పౌలు, బర్నబాలు ఏ విధంగా ఇతరులను ప్రోత్సహించారో, మనము కూడా మన సంఘస్థులు మన సంఘస్థులను, మన బంధువులను, మనకి మనకి ఎదుటపడేటువంటి విశ్వాసులను డీప్ కన్సర్న్‌తో వాళ్ళని మనము మార్గదర్శకత్వం వహించాలి. ఆ విధంగా మనము ఇతరుల విషయాల్లో, అంటే ఇతర క్రైస్తవుల విషయాల్లో కూడా కనీసం మనం చెప్పే మాట వినే వారి పట్ల మనము మాట్లాడుతూ వారిని బలపరచాలి మనం కూడా. స్పిరిచ్యువల్ లెగసీ, స్పిరిచ్యువల్ మదర్‌హుడ్‌లో ఆధ్యాత్మిక వారసత్వం అనేది చాలా ముఖ్యమైనది. సత్యానికి సంబంధించిన ప్రాచీన మార్గాలు నెక్స్ట్ జనరేషన్స్‌కి అందించాలి. బైబిల్ అనేది ఈనాడు రాయబడింది కాదు. కొత్త నిబంధన గ్రంథం అయితే
సంవత్సరాల కిందట పాత నిబంధన గ్రంథం అయితే ఇంకా దానికి పూర్వము, క్రీస్తు పూర్వమే రాయబడింది. పురాతన కాలంలో రాయబడినటువంటి 2000 సంవత్సరాల కిందట కొత్త నిబంధన గ్రంథం రాయబడింది. అది నిన్న మొన్న రాయబడింది కాదది. ఇవి పురాతన కాలంలోనే రాయబడ్డాయి. ఈ పురాతన కాలంలో ఉన్నటువంటి విషయాలను మనం కొత్త జనరేషన్స్‌కి అందించాలి. అంటే సత్యానికి సంబంధించిన ప్రాచీన మార్గాలను మన తర్వాత తరాలకు అందించాలి. దేవుని మహిమ కొరకు జీవించడానికి రాబోయే తరాన్ని సిద్ధం చేయాలి. యాన్షియంట్ పాత్స్ అంటే ఏంటి? పురాతన మార్గాలంటే ఏంటి? పురాతన మార్గాలంటే చెప్పాను కదా! ఆ వాక్యమంతా కూడా పురాతనమైంది. ఇదేం కొత్తదేమి కాదు. ఎవడైనా కొత్త బోధ చేస్తున్నాడంటే వాడు యాంటీ క్రైస్ట్ అయి ఉంటాడు. అది గమనించుకోవాలి మనం. పురాతన మార్గాలనేవి దేవుని వాక్యము, ఆయన స్వభావము మరియు ఆజ్ఞల ద్వారా వెల్లడి చేయబడిన దేవుని మార్గాలు. అంటే పురాతన మార్గాలంటే పూర్వకాలంలో చెప్పబడినటువంటి దేవుని మార్గాలు. ఇవన్నీ తెలుసుకోవాలి. పాత నిబంధన కాలంలో కూడా దేవుడు ఏమి ఆశించాడు, ఏం చెప్పాడు, ఏం ఆజ్ఞలిచ్చాడు, మనకి సూటబుల్ అయినటువంటివన్నీ కూడా మనము స్టడీ చేస్తూ ఉండాలి. ఆహ్, హ్మ్, పురాతన కాలంలో మార్గంలో పురాతన మార్గంలో ఉన్నటువంటి విషయాలు గురించి మాట్లాడాలంటే ఇర్మియా గ్రంథము 6:16 ఇది మూలవాక్యంగా చూస్తారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి. అంటే పూర్వకాలంలో చెప్పబడిన దేవుని మాటల గురించి చూడండి. మేలు కరుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి. మేలైన మార్గాన్ని, దేవుని మార్గాన్ని మీరు ఎంచుకొని దాంట్లో నడవండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అయితే వారు అంటే ఇశ్రాయేలీయులు మేము నడవం, మా ఇష్టం వచ్చినట్టు నడుస్తాం, మేమింతే అనే విధంగా వారు అంటూ ఉండేవారు. అయితే దేవుడేమంటున్నాడంటే, మీకు పూర్వకాలంలోనే అనేకమైన విషయాలను నేను ఇచ్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా కొత్త నిబంధన గ్రంథాన్ని వారు ఎట్టి పరిస్థితిలోనే యాక్సెప్ట్ చేయరు. మెస్సియాని యాక్సెప్ట్ చేయరు. పోనీ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పురాతన మార్గాల్లో నడుస్తారంటే మేము నడవంటున్నారని ఇప్పుడు కూడా నడవరు. అందువలన దేవుడు ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు. పురాతన కాలంలో చెప్పబడినటువంటి పురాతన మార్గాలలోనే మీరు వెళ్ళండి అంటున్నాడు. మన స్టైలు, మన యొక్క వ్యవహార శైలి, మానవ పరిణామ క్రమంలో మారిపోతా ఉంటాయి. పంచెలేసుకునేవాళ్ళు ఇదివరకు నిక్కర చర్మ చర ఆదాము ఆదాము కాలంలో చర్మపు వస్త్రాలు కప్పుకునేవారు. తర్వాత క్లాత్స్ వచ్చాయి. కెమికల్ ఫ్యాబ్రిక్స్ వచ్చాయి. అవి జీన్స్ ఏస్తారిప్పుడు. ఇలా కాలక్రమేణా ఈ వస్త్రధారణ మారుతది. ఆ వస్త్రధారణ కూడా రకరకాలుగా మారి ఇప్పుడు వైపరీత్యమైనటువంటి దశలోకి వచ్చేసింది. అయితే దేవుని మాటలు మారవు. దేవుని పురాతన కాలంలో మార్గంలో ఉన్నవి అవే కంటిన్యూ చేయాలి. అవే మనం నెక్స్ట్ జనరేషన్స్‌కి అందించాలి. అది ఇప్పుడు ఫ్యాషన్స్ మారినట్లుగా దేవుని వాక్యం మారదు. ఎవడైనా మారుస్తున్నాడంటే ఆడు అబద్ధికుడనమాట. క్రీస్తు విరోధనమాట. సో, మనము ఇక్కడ పురాతన కాలంలో పురాతన మార్గాలను వివరించాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 6:16లోనే వాటి గూర్చినే మనం జ్ఞానం చేస్తూ వ ఆ మార్గంలోనే నిలిచుండే విధంగా మనము ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత కీర్తనకారుడు 78, 4, 7 అంటాడు. దేవుని స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. అంటే పిల్లల కంటే మన తరం తర్వాత నెక్స్ట్ జనరేషన్‌కి ఈ వాక్యాలు దేవుని వాక్యాలు, దేవుని యొక్క విశ్వాసం వాళ్ళకి అందాలి. 5వ వచనంలో రాగల తరములో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండవలెను. అంటే నెక్స్ట్ జనరేషన్‌కి దట్స్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు మా మా పెద్ద అబ్బాయి, మా కోడలు చాలా బిజీ పీపుల్. వాళ్ళ వాక్యం స్టడీ చేయడము, ప్రసంగాలు చేయడం వాళ్ళకి అవకాశం లేదు. పెద్దవాడు ప్రిన్స్ గాడు, అదేవిధంగా షాలం బాబులని కూడా మేమే మార్నింగ్ ప్రేయరు, చర్చ్ గోయింగ్ ఇయన్నీ నడిపిస్తూ మా దగ్గర ఎంతకాలం ఉంటే అన్ని రోజుల్లోనూ వాళ్ళకి యేసును గూర్చిన జ్ఞానాన్ని మేము ఇస్తున్నాం. తల్లిదండ్రులు చేయవలసిన బాధ్యత అది మేము ఇంకా పూర్తిగా మేము
వాళ్ళు కొంతవరకు అది నెరవేర్చినప్పటికీ ఈ ఈ మా పెద్దవాళ్ళుగా మేము మా బిడ్డలకు ఆ, మా బిడ్డల జనరేషన్ తర్వాత వచ్చినటువంటి బిడ్డల బిడ్డలకు కూడా మేము దేవుని యొక్క క్రియలు వివరిస్తున్నాము, దేవుని ప్రేమను వివరించగలుగుతున్నాము. అది మా అదృష్టం. దేవునికి వందనాలు. అంటే క్రైస్తవులైనటువంటి వారు, విశ్వాసులైన వారు తమ విశ్వాసాన్ని, తమ యొక్క జ్ఞానాన్ని, యేసు పట్ల ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళ పిల్లలకి చెప్పాలి. నెక్స్ట్ జనరేషన్‌కి అది వాళ్ళ ద్వారానే పాస్ అవ్వాలి. చూడండి కొంతమంది క్రైస్తవులైన వాళ్ళు సడెన్‌గా ఈ క్యాస్ట్‌లు మారిపోతా ఉంటారు. వాళ్ళకి ఇంకా ఆగిపోతా ఉంటది అక్కడితో. మా కుటుంబంలోనే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబమే. మాలాగా మాతో పాటు పెరిగినటువంటి వారే. అయితే వారు వేరే విధానంలోనే ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవడం వల్ల ఆ జనరేషన్ అంతా కూడా నామకార్థపు క్రైస్తవులు, అవిశ్వాసులుగా తయారైపోయారు. నా కళ్ళ ముందే నేను చూసాను. అలాగ ఉండకూడదు మనం. వి వి మస్ట్ వి 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 మస్ట్ సీ దట్ వి మస్ట్ సీ దట్ ద లవ్ ఆఫ్ జీసస్ అండ్ ద ట్రూత్స్ ఆఫ్ ది బైబిల్, ట్రూత్స్ ఆఫ్ అవర్ డాక్ట్రిన్ టు పాస్ త్రూ ద నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు చర్చ్ ఆఫ్ గాడ్ అనేది మనం మాట్లాడుకోవడమే కాకుండా మా జనరేషన్ కొద్దీ మాట్లాడే మాట్లాడుకునే విధంగా ఇంపాక్ట్ ఇవ్వగలుగుతున్నాం మనం. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ అకార్డింగ్ టు ద బైబిల్. తర్వాత తరానికి మనం అందించగలుగుతున్నామంటే దేవుని యొక్క కృప. మనం ఇంకా బ్రతికున్నాము. మన తర్వాత మన బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు, అలాగే సంఘంలో ఉన్న వారికి, వారి బిడ్డలకు కూడా మనం అందించగలుగుతున్నామంటే అది చాలా గొప్ప గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నెక్స్ట్ జనరేషనల్ ట్రాన్స్మిషన్. తరాల వారీగా బదిలీ. డిట్రానమీ 6వ అధ్యాయం 6, 7 వచనాల్లో అంటాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీ హృదయంలోనే ఉండాలి. నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపచేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించే మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనాలి. అంటే దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకోవడమే కాకుండా, మన బిడ్డలకు వాటిని అభ్యసింపజేసి, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు దేవుని మాటలే మాట్లాడాలి. కనీసం మనం ప్రైజ్ ద లార్డ్ అంటాం కనిపించగానే. అంటే నీ హృదయంలో ప్రైజింగ్ ద గాడ్ ఉందన్నమాట. ఆ విధముగా నీ ద్వారబంధాల మీద నువ్వు వాటిని రాయాలి, గౌల మీద వాటి రాయాలి అనే విధానంలో హృదయంలోనే మనం ఉంచుకుంటున్నాం. నీ కన్నుల నడుమ బాసికం అంటే అది పాపిడి బిందనమాట. అది ఎలా ఉంటుందో సెంట్రల్ పాయింట్‌లో ఉంటుందో ఆ విధంగా అంటే ఏంటంటే డిటిరానమీ 6, 6, 7లోని సారాంశం దేవుని మాటలను బిడ్డలకు నేర్పించాలి. బిడ్డలకు నేర్పించాలి. సంఘానికి నేర్పించాలి. వాటిని అభ్యసింపచేయాలి. ఆ విధముగా జనరేషనల్ ట్రాన్స్మిషన్ తరాల వారీగా బదిలవుతుంది. ఇది కూడా స్పిరిచువల్ మదర్‌హుడ్‌గా మనం చెప్పవచ్చును. మా సామ్స్ 145:4లో కమెండింగ్ గాడ్స్ వర్క్. దేవుని పనులను కొనియాడడం. ఇశ్రాయేలీయుల ఐగుప్తు దాస్యం నుంచి విడిపింపబడడం, సొదొమ గొమొర్రాల్లో నాశనం అయినప్పుడు లోతు కుటుంబము, అలా నోవాహు కుటుంబం, నోవాహు వరదల్లో నోవాహు కుటుంబం, ఇట్లాగా కొన్ని బైబిల్‌లో పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అలా కొత్త నిబంధన గ్రంథంలో కానాను వివాహము, కుష్ఠరోగుల్ని ఆయన బాగు చేయడము, గుడ్డివారిని బాగు చేయడము, కొండ మీద ప్రసంగాలు, ఇట్లాంటి కీలకమైనటువంటి విషయాలున్నాయి. నిన్న ఆదివారం నాడు పైవోటల్ ఇన్సిడెంట్స్ అని చెప్పాం కదా! ఇలాంటి పైవోటల్ ఇన్సిడెంట్స్‌ని మనము ఇతరులకు చెబుతూ ఉండాలి. ఒక తరం గతించిపోతుంటే ఇంకో తరం వస్తది. నదిలో నీళ్లు ఎప్పుడూ ఒకే నీళ్లుండవు. నీళ్లు ఒకే చోట ఉంటే కుళ్ళిపోతాయి. నది ప్రవహిస్తూనే ఉంటుంది. కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అలాగా తరం పోగానే ఇంకొక తరం వస్తుంది. తరము వారు మరొక తరానికి దేవుని క్రియలు, యేసు క్రియలను కొనియాడే విధంగా మన యొక్క మెంటర్‌షిప్ ఉండాలి. మనము ఆ విధంగా ప్రోత్సహించాలి. దేవుని పరాక్రమ క్రియలను వివరించాలి. అంటే దేవుడు అత్యున్నతుడు, గొప్పవాడు. మన దేవుడైనటువంటి యెహోవా, మన దేవుడైన యేసు ప్రభు వారు అత్యున్నతమైన వారు, గొప్పవారని కొనియాడే విధంగా మనము ఒక తరంలో చెల్లించాలి. అందుకనే ప్రొవర్బ్స్‌లో 22:6లో అంటాడు, చిన్నప్పటి నుంచే
పిల్లల్ని ట్రైనప్ చెయ్యి, పెద్దోడైనప్పుడు వాడు వెళ్ళడు అని మీకు ఇక్కడ రాయబడి ఉంది. మనము మన తల్లిదండ్రుల ద్వారా ట్రైనప్ అయ్యాం కాబట్టి మనం అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నాం. అపోస్తలిక్ సిద్ధాంతం తర్వాత అపోస్తలిక్ సిద్ధాంతం అంటే అపోస్తలిక్ డాక్ట్రిన్. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42, 43 వచనాల్లో అసలు ప్యాటర్న్ ఆఫ్ క్రిస్టియానిటీ ఉంటుంది. చర్చ్ ఆఫ్ గాడ్ కూడా ఇదే ప్రిన్సిపల్ అనమాట. ముందు విశ్వసించాలి, బాప్తిసం పొందాలి, ముచ్చట ద్వారా, తర్వాత సంఘానికి చేర్చబడాలి, తర్వాత ప్రార్థన చేయడము, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరచడం. ఈ 7 స్టెప్స్ అనేది అపోస్తలిక్ సిద్ధాంతం. ఇది చర్చ్ ఆఫ్ గాడ్‌లో ఉన్నదే కాదు, మిగతా కొన్ని చోట్ల కూడా పాటిస్తారు. ఇది మనము తెలియజేయాలి. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ గాడ్ అని. సో, ఈ విధముగా స్పిరిచ్యువల్ మదర్‌హుడ్‌ని మనం చూస్తున్నాం. ఈ రకరకాలుగా ఈ స్పిరిచ్యువల్ మదర్‌హుడ్‌లో ఉన్నటువంటి అంశాల్ని మనం చూస్తాం. అంటే స్పిరిచ్యువల్ మదర్‌హుడ్ ఓన్లీ తల్లులకే అప్లై చేయడం కాదు. దేవుని వాక్యాన్ని విస్తరింపజేసి, దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచేటువంటి ప్రతి వ్యక్తితో కూడా ఈ మదర్‌హుడ్ చేయొచ్చు. అందుకనే కొంతమంది ఈ పాస్టర్‌లని, వాక్యాలు చెప్పేవాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని ఆత్మీయ తల్లిదండ్రులు అంటా ఉంటారు. అది అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు తమకున్న నాలెడ్జ్‌ని వాళ్ళు విస్తరింపజేస్తారు. ఇంకా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఈ దీనికి సంబంధం ఏంటో చూద్దాం. దీని చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుగా చెప్పబోయే ముందుగా కొద్దిగా మీకు జనరల్ పాయింట్స్ చెప్తాను. ఏంటంటే బిడ్డలు పుట్టగానే తల్లి, తండ్రి లేకపోయినా రోబోస్ పెంచి పెంచి పెద్దవి చేస్తాయి. అయితే రోబోస్‌లో మదర్ టచ్ ఉండదు. ప్రేమ ఉండదు. అవి ఏమన్నా చూడగలవేమో గానీ హ్యూమనాయిడ్ రోబోట్స్ అవి ప్రేమను పంచలేవు. ఆ హ్యూమన్ టచ్, మదర్ టచ్‌ని ఇవ్వలేవు. అలాగే ఈ కృత్రిమ మేధస్సు ఆధ్యాత్మిక జీవితాన్ని ఏమి ఇవ్వలేదది. అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి మాతృత్వంని ఇవ్వలేదది. ఈ కృత్రిమ మేధస్సు ఓన్లీ మనకు సమాచారాన్ని ఇవ్వడానికే ఉపయోగపడతాయి గానీ, వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ కరెక్ట్ అనేది అవి చెప్పలేవు. అంటే అది ఆ యొక్క థాట్స్ సరైనవా కాదా అనేది అవి చెప్పలేవు. ఆ కృత్రిమ మేధస్సులో ఏఐలో ఆహ్, బైబిల్ సందర్భము, బైబిల్ వివరణ, సమాచారం రాబడుతుంది. కానీ అది సత్యమో, అసత్యమో అనేది మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం వల్ల పరిశుద్ధాత్ముడే తెలియచేయాలి. మరి ముఖ్యంగా ఆహ్, ఈ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పరిశుద్ధాత్ముడేమి ఉండడు. సో, ఆ వాక్యము ఎవరైనా ఏఐలో ప్రిపేర్ అవుతా ఉంటంటే, బైబిల్‌లో దాన్ని పూర్తిగా అన్వయించుకుంటూ ఏది సత్యమో, అసత్యమో మనము గ్రహించుకోవాలి. ఏఐకి పరిశుద్ధాత్మ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అందించలేదు. డేటాబేస్ మీద ఆధారపడి సమాచారాన్ని ఇస్తుంది. అంటే దైవికమైనటువంటి సత్యము కంటే డేటా ఆధారంగా ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ దేవుడు ఉన్నాడా? లేదా? అంటే దాని మీద ఒక ఎస్సే వచ్చేస్తుంది. కొంతమంది ఉందంటారు, కొంతమంది లేదంటారు. నాస్తికులు దేవుడు లేడంటారు, కొంతమంది ఉందంటారు, చాలామంది దేవుళ్ళు ఉన్నారంటారు అని ఒక ఎస్సే వచ్చేస్తదక్కడ. అది ఎందులో ఏది సత్యము అనేది మనకి బైబిలే చెప్తుంది. ఏఐ చెప్పలేదు. కృత్రిమ మేధస్సు ఇవ్వలేదు. అంటే కృత్రిమ మేధస్సు ద్వారా వాక్యం ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే సమాచారం వస్తుంది గానీ, దాంట్లో ఉన్నటువంటి ట్రూత్ ఇవ్వలేదది. కాబట్టి ట్రూత్ అనేది పరిశుద్ధాత్ముడే మనకి ఇవ్వగలడు. అందువలన ఏఐ మీద అతిగా ఆధారపడి వాక్య ప్రిపరేషన్ ఉండకూడదు. ఏఐ మనకు పూర్తి బైబిల్ జ్ఞానాన్ని కూడా ఇవ్వలేదు. చాలామంది యువ క్రైస్తవులట అప్పుడు టీనేజ్ బాయ్స్ అంతా కొంచెం పెద్దగా ఎదిగిన వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శనానికి అంటే స్పిరిచ్యువల్ గైడెన్స్‌కి చాట్ బాట్‌ల వైపు వెళ్తున్నారని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అంటే
ఒకటే గమనించుకోండి, న్యూ జనరేషన్ క్రిస్టియన్స్కి ఏఐ అనేది అదొక మెషిన్ లెర్నింగ్. అది దానికి డేటా ఇస్తారు కొంత. ఆ డేటా బట్టి అది మనకు సమాచారం ఇస్తుంది కానీ అది స్పిరిచువల్ మదర్హుడ్ లాగా మనం చూడలేదు. అది తల్లి లాంటి ప్రేమను చూడలేదు. తల్లిలాగా చూసినప్పటికీ ఆ తల్లి లాంటి ప్రేమను అది ఇవ్వలేదు. తల్లి లాంటి యేసునికి వచ్చిన జ్ఞానము తల్లి ఇచ్చినట్లు అది ఇవ్వలేదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గదర్శకానికి నిజమైన మన మన క్రైస్తవ జీవన విధానానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా ఏఐ ఇవ్వలేదు. దేవునితో మనకు పర్సనల్ రిలేషన్షిప్ ఉండాలి. అంటే ప్రార్థన ఉండాలి, బైబిల్ కూడా చదువుకుంటూ ఉండాలి. ఎంత ఏఐ ఉపయోగించినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ సెర్చ్ వాడినా బైబిల్‌లో ఉన్నటువంటి విషయాల వివరణ తెలియకుండా ఏఐ ఇచ్చే సమాచారం నీకు అర్థమవ్వదు. అందువలన కంప్లీట్‌గా ఏఐ మీద మా క్రైస్తవులు ఆధారపడకూడదు అని కొత్తగా నిపుణులు చెప్పడం జరుగుతుంది. సో, మనము ఏఐ అనేది ఒక మెషిన్. మన మేధస్సు దానికుండదు. మన మేధస్సు కంటే దాని మేధస్సు గొప్పదైనా సమాచారం ఎక్కువుంటుందే గానీ, మన ఆలోచనా పద్ధతి అది ఫాలో అవ్వలేదు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా బైబిల్ బేస్డ్ జ్ఞానంతో ఉండాలి అంటే దేవునితో ప్రార్థించటము, విశ్వాసులతో మనము మాట్లాడుకోవడము, పరిచర్యలో ముందుకు పోవడం లాంటి విధంగా ఉండాలి. సో, ఆధ్యాత్మిక మాతృత్వం అనేది ఆత్మల సంరక్షణ కోసం ఒక బైబిల్ లేఖనాధారిత పిలుపు. అంటే ఆత్మల సంరక్షణ కోసం ఆధ్యాత్మిక మాతృత్వం అనేది వాడతాం. దీని మీద సమాచారం ఏఐ ఇస్తుంది గానీ, ప్రతి విధమైనటువంటి సహాయ సహకారాలు ఏఐ నుంచి లభ్యం కాలేవు. కాబట్టి ఇది ఏఐ మనకు మార్గదర్శకత్వం ఇవ్వదు. పర్సనల్ రిలేషన్‌షిప్ విత్ గాడ్. ఇప్పుడు రోబోస్ దేవునితో ఏమి మాట్లాడవు, ప్రార్థనలు చేయలేవయి. ప్రార్థన చేయాలనే చేస్తాయి గానీ, బట్ దాని ప్రార్థన దేవుడండి. ఎందుకంటే, అది కృత్రిమమైనటువంటి మనసు, కృత్రిమమైన మేధస్సు. దేవుడు మనకిచ్చినటువంటి జీవితకాలంలో ఇచ్చినటువంటి మేధస్సును మనం ఉపయోగించుకుంటూ, దేవునితో పర్సనల్ రిలేషన్‌షిప్ మనం మెయింటైన్ చేయాలి. ఈరోజు గోల్డెన్ బెల్స్‌లో కూడా వాక్యం ఏముందంటే 2 తిమోతి 3:16, 17లో దైవజనుడు అంటే దైవజనుడు అంటే ఒక పాస్టరే కాదు, విశ్వాసులందరూ సన్నద్ధులై ఉండాలి. ప్రతి సత్కారమును పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం కలిగిన గాడ్ బ్రెత్ అన్నమాట వాక్యం. దేవావేశం కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అంటే స్క్రిప్చర్ అనేది మా గాడ్స్ బ్రెత్ అన్నమాట. దాన్ని మనము స్టడీ చేయడానికి పరిశుద్ధాత్ముడి సహాయం కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. రోబోని మనము సంప్రదించవచ్చును సమాచారానికి. కానీ వాక్యం చెప్పేటప్పుడు రోబో మీకేమీ సహాయం చేయదు. అందువలన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అంత తాపత్రయపడవలసిన అవసరం లేదు. గూగుల్, సోషల్ మీడియా మన సమాధానాలు కావాలంటే వాటి నుంచి సమాధానం కొరకు చాలామంది వీటిని ఆశ్రయిస్తా ఉంటారు. సలహాలు ప్రతి చోట వస్తాయి. కానీ ఏది నమ్మదగినదో, ఏది నిజమైనదో మనం తెలుసుకోలేము. దేవుడున్నాడా లేడంటే రోబో రకరకాలుగా విశ్లేషణ చేస్తుంది. దేవుడున్నాడు, అదేంది వాక్యం అంటే నువ్వు వాక్యము దేవుడై ఉండనని మన బైబిల్ చెబుతుంది. ఆ విధంగా మనము దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉండాలి. దేవుడు ఊపిరి గనక వాక్యము దాన్ని బట్టే మనం సత్యములోను శక్తిని కలిగి ఉండాలి. దైవికమైనటువంటి అధికారాన్ని మనం కలిగి ఉండాలి. ఏది సత్యమైనదో, ఏది అసత్యమైనదో, ఏది మంచి బోధో, ఏది తప్పుడు బోధో అని తెలుసుకోవాలి అంటే ఓన్లీ బైబిల్ ద్వారా దేవునితో ఉండేటువంటి రిలేషన్‌షిప్ సంబంధం. అందుకనే ప్రార్థన విడనాడకూడదు మనం. ప్రార్థన లేకుండా ఏం చేసినా అది ఒక రోబో చేసినట్టుగానే ఉంటుంది గానీ, అది ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో ఉండదు. మీకు నేను ఏమి చెప్పినప్పటికిని ఎన్నో గంటలు కృషి చేస్తూ, దేవుడిని అడుగుతూ, పరిశుద్ధాత్ముడి సహాయం కోరుతూ, అప్పుడే మీకు లెసన్ అందిస్తాను. కాబట్టి దేవుని వాక్యము మీకు ఒక దిక్సూచిగా ఉండాలి గానీ, ఏఐ గానీ, గూగుల్ సెర్చ్ గానీ, ఇంకా రకరకాల సెర్చింగ్‌లు అవి అవి దిక్సూచులు కాదు మీకు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్
కంపాస్ ఫర్ యూ. అది మీ మనసును తీర్చిదిద్దుతూ ఆయన కోసం ఉత్తమంగా జీవించే విధంగా మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఏ ద్వారా వాక్యం అడిగితే ఇచ్చేస్తది. అది మీరు చెప్పేస్తారు. కానీ మీరు మార్పు లేనటువంటి మనుషులుగా ఉంటే, మీ మాట తీరు బాగుండదు. మీ తల్లిదండ్రులకు విధేయతగా ఉండరు. మీరు పెద్దలను గౌరవించరు, సంఘాన్ని ప్రేమించరు. వాక్యం సూపర్‌గా చెప్తే ఏంటి ఉపయోగం? దట్ ఈస్ మెషిన్ లెర్నింగ్. దట్ దట్ గాడ్ డజంట్ వాంట్ ఇట్. దేవుని వాక్యము మీకెప్పుడు దిక్సూచిగా ఉండాలి. ఏలానేటు దేవుని స్తుతించు సర్వ సృష్టి నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మాల ఆమేన్.